నమస్తే మేడం. నమస్తే అండి. అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు స్వాగతం మేడం. ముందుగా మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, మీ ఊరి పేరు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నారు, మీ ధ్యాన జీవితం అహింస మెడిటేషన్ ప్రాక్టీస్ చెప్పండి మేడం. నా పేరు సంధ్యారాణి. నేను కర్నూలు నుండి వచ్చాను. నేను మెడిటే 10 ఇయర్స్ నుంచి మెడిటేషన్ చేస్తున్నానండి. ఓకే మేడం. ఈ 10 ఇయర్స్లో నా అనుభవాలు చాలానే ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది మెడిటేషన్. ఎప్పుడూ నాకు అండగా తోడుగా అన్నట్టుగా ఉండేది. నాకు ఏ సమస్య వచ్చినా కూడా నాకు దీని ద్వారా పరిష్కారం అయ్యేది. ఏదో ఒక మెసేజ్ రూపంలో ఏదో రకంగా నాకు ఇక్కడ నా నా సమస్యలన్నీ చాలా మీరు ఎన్ని గంటలు ధ్యానంలో చేస్తారు మేడం రోజు? ఎన్ని అవర్స్? మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ అండి. ఓకే. సో నేను స్కూల్లో టీచర్ని. నేను ఇంకా నా టైము అక్కడికి సరిపోతుంది. ఈ మా ఊళ్ళోని బుద్ధ పిరమిడ్ ఉంది, అక్కడికి వెళ్తుంటాను. పౌర్ణమి ధ్యానాలకి వెళ్తుంటాను. మీకు పౌర్ణమి ధ్యానం చేస్తుంటే ఎట్లా ఉంటుంది మేడం మీకు? మీ ఎక్స్పీరియన్స్ మేడం. అంటే చాలా ఇంకా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎనర్జీస్ ఫ్లో బాగా అవుతుందా మేడం? ఫ్లో బాగా ఉంటుంది. ఓకే. సామూహిక మెడిటేషన్ ఎట్లా ఉంది మేడం? సామూహిక మెడిటేషన్ కూడా చాలా బాగుందండి. ఈరోజు చేసిన మెడిటేషన్ నాకు చాలా కూల్గా, ప్రశాంతంగా, చాలా హాయిగా అనిపించింది. బాగుంది. ఓకే. పిరమిడ్లో ధ్యానం చేస్తుంది ఎట్లా ఉంది మేడం? పిరమిడ్లో ధ్యానం ఇంకా అసలు నేను మర్చిపోయానండి. అసలు నాకు ఏమీ తెలియనట్లు ఫుల్ ఎనర్జీస్ ఉన్నాయి. ఓకే. మీకు మూడో నేత్ర అనుభవాలు ఏమైనా ఉన్నాయా మేడం? అలాంటిది ఏమీ లేదండి. అంటే థర్డ్ ఎక్స్పీరియన్స్ అలాంటిది ఏమీ లేదు. అవునా? మీరు బుక్స్ ఏమైనా చదువుతారు మేడం? బుక్స్ చదువుతుంటాను. ఓకే. బుక్స్ గురించి చెప్పండి మేడం. ఏ బుక్స్ చదివారు? అవి ఏమన్నా మీరు చదివిన గుర్తుంటే చెప్పండి. అంటే బుక్స్ చదివాను ఒకసారి అన్నీ. పరమహంస ఒక యోగి ఆత్మకథ చదివాను. ఓకే. ఆత్మాయనము, మరణానంతర జీవితం ఓకే చదివాను. మీరు పత్రిసారిని కలిసారా మేడం? చాలాసార్లు కలిసానండి. పత్రిసారితో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మేడం. మీ ఎక్స్పీరియన్స్ పత్రిసారిని కలిసా అన్నారు కదా? అవునండి. ఓకే, చెప్పండి. మీకు ఏమో ఫీలింగ్ కలిగింది? మీరు మీ ఫ్యామిలీ అందరూ మెడిటేషన్ మేడం ధ్యానం చేస్తారా? మా ఫ్యామిలీలో నేను ఒక్కదా అండి. నేనే మెడిటేషన్ చేసేది. ఓకే. ప్రతిసారితో కలవడం వల్ల నాకు ఎంతో మంచిగా అనిపించేది. సార్ వచ్చినప్పుడల్లా మేము బుద్ధ పిరమిడ్లో సార్ని కలిసేవాళ్ళము. ఓకే. చాలా బాగుండేది. అంటే మీ ఫ్యామిలీ అందరూ మెడిటేషన్ చేయరా మేడం? లేదండి. చెప్పలేదా మీరు? నేను చెప్పాను, కాకుంటే వాళ్ళకి నేను చేయడమే వాళ్ళకి నచ్చలేదు. అయినా కూడా నేను దీంట్లో ఇట్లే రన్ అవుతూ వచ్చాను. మీరు స్కూల్ టీచర్గా మేడం, మీరు మీ స్టూడెంట్స్కి మెడిటేషన్, వెజిటేరియన్ గురించి బాగా చెప్పారా? చెప్పాను సార్. చేస్తున్నారా మరి? చేస్తున్నారు. చేంజెస్ వాళ్ళు ఎంత వచ్చినాయి మార్పులు? చేస్తారు సార్. వాళ్ళే చెప్తారు, మేము చేస్తాం మేడం, మేము మెడిటేషన్ చేస్తామని చెప్పి మరి కొంచెం చేస్తారు. వాళ్ళలో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అనిపిస్తుంది నాకు. ఓకే. చదువులో బాగా ఇంప్రూవ్ అయింది మేడం? చదువులో బాగా ఇంప్రూవ్ అయింది. ఓకే. మీరు శాకాహార ర్యాలీస్ కానీ ఏమైనా ఎప్పుడైనా వెళ్ళారా మేడం? 2 సార్లు 3 టైమ్స్ వెళ్ళాను. ఎలా ఉంది మేడం ర్యాలీకి వెళ్ళినప్పుడు? శాకాహార ర్యాలీలకు 3 సార్లు పాల్గొన్నాను. ఇక్కడ మంచిగా అనిపించేది. ఓకే. ర్యాలీలో పాల్గొన్నందుకు. ఓకే మేడం. ఇప్పుడు గాంధీజీ గురించి మీరు ఏమైనా చదివారా మేడం? మీరు టీచర్ కదా, ఆయన జీవిత చరిత్ర చదివారా? సత్యశోధన లేదా 2 ముక్కలు ఏమైనా చెప్తారా గాంధీజీ గురించి? ఆయన గురించి బుక్స్ ఏం లేదు, ఆయన గురించి తెలుసుకున్నానండి. చెప్పండి మేడం. అంటే మెడిటేషన్ చేస్తూ ఉంటాడు కదా గాంధీజీ. ఆయన కూడా మెడిటేషన్ చేసేవాళ్ళు. చాలా శాకాహారి, చాలా నియమంగా ఉండేవాళ్ళు. వారంలో ఒకరోజు ఉపవాసం చేయడం, మౌనము ఉపవాసం చేయడము, ఆ తర్వాత
ఈ ఏంటి వేపాకు ఇలాంటి ఒక్కొక్క రోజు ఆయన భోజనంలో అవే తినేవాడంట. అందులో అంత కఠినంగా ఆయన జీవితం ఆయన అలా ఉండేవారు. ఓకే. చెప్పండి మేడం, మీ ఆధ్యాత్మిక జీవితం ఇంకా ఎలా నడుస్తుంది మేడం? నా ఆధ్యాత్మిక జీవితం చాలా బాగుంది. నాకు ఇంకా ఇంకా నేర్చుకోవాలన్న తపన అనిపిస్తుంది. ఓకే మేడం, ఇప్పుడు జంతు బలులు బాగా ఇస్తున్నారు కదా మేడం, మాంసభక్షణ తింటున్నారు కదా, వాటి గురించి మీరు ప్రపంచానికి మీ సందేశం ఏమిస్తారు? అహింస పరమో ధర్మ అని నేటి తరానికి. అంటే మనము ఇతరులను ఎంత బాధిస్తే ఆ బాధ మనల్ని ఎప్పుడైనా మనల్ని తగులుతుంది. ఆ విధంగా మనము మూగజీవులను హింసించకూడదు. అవి కూడా మనలాంటి జీవులే అనే సందేశం ఇస్తాను. ఓకే. సృష్టిలో మనలాగే అన్ని జన్మించిన జీవులు, వాటిని మనం సహచరులుగా భావించాలి, వాటిని మనం ప్రేమగా చూసుకోవాలి. ఇప్పుడు భూమాత పాపాత్ములు భారం మొయ్యలేకపోతుందని పత్రిసారి చెప్తున్నారు కదా మేడం, దాని మీ యొక్క సందేశం మేడం? ఇంకా అందరూ ధ్యానులు అవ్వాలి. ధ్యానులయ్యి శాకాహారులు అయినప్పుడు ఈ భూమాత హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. సృష్టిలో ప్రతి పక్షి, చెట్టు, జంతువు మానవులకు ఉపయోగపడుతున్నాయి, మనిషి ఎవరికి ఉపయోగపడతలా, ఎందుకని మేడం? ఇంకా మనిషి ఆ విధంగా నేర్చుకున్నాడు, ఆ విధంగా అలవాటు అన్నిటి మీద ఆధిపత్యం చూపించడం ఒకటి నేర్చుకున్నాడు. కాకపోతే ఈ ధ్యానంలోకి వచ్చాక అసలు తన యొక్క నిజ స్వభావం ఏమిటో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు మనుషులు. బాబాజీ చరిత్ర చదివారా మేడం? చదవలేదా? షిరిడి సాయినాథుడిది లేదు. ఆయన ధ్యానం చేశారు కదా మేడం, ఏం చదవలా? లేదు. ఓకే. ఇక్కడ వశిష్ఠ గౌతమి దగ్గర ఎట్లా ఉంది మేడం? శక్తి క్షేత్రం దగ్గర ఇక్కడ ఏర్పాట్లు, ధ్యానము, భోజనాలు అన్నీ బాగున్నాయండి. ఓకే. క్షేత్రం ఇందాక పైన చేసుకొని వచ్చాను మెడిటేషన్, చాలా ఎనర్జీస్ చాలా ఉన్నాయి. ఓకే. ఇక్కడ ప్రకృతి మధ్యలో ఈ గోదావరి గట్టు ఈ ప్రకృతి మధ్యలో చాలా బాగా అనిపిస్తుంది. ఓకే. నేచర్ బాగుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు చక్కగా మీ ధ్యానానుభవాలను అహింస మెడిటేషన్ ఛానల్ తరపున అందరికీ అందించేందుకు మీకు ధన్యవాదాలు. అహింస మెడిటేషన్ ఛానల్ ఇది గాంధీజీ ఛానల్కు రూపాంతరం చెంది శాకాహార భూలోకం చేయాలని మా అందరి సంకల్పం, బ్రహ్మర్షి పత్రిజీ సంకల్పం, గాంధీజీ సంకల్పం. మరి మీ వంతు కృషి కూడా శాకాహార భూలోకం కోసం చేయండి మేడం. అహింస మెడిటేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ మేడం.